ఎందుకు మరి ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, బీసీ బిల్లుకి ఆమోదం కూడా తెలిపినాం, ఎందుకు ధర్నాలు చేస్తూ ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. సో ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మీకు తెలుసా అది బీసీల బిల్లు కాదు, ముస్లింల బిల్లు అని. వీళ్ళు ఎంతసేపు వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ హిందువులని చులకనగా చూస్తున్నారు, హిందువులను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇటు హిందుత్వంలో కానీ ఎక్కడ కూడా హిందువులు అంటేనే లోకమైపోయారు. మరి వీళ్ళకి ఓట్లు మాత్రం హిందువులే కావాలి. మరి పథకాలు వచ్చే వరకు బెనిఫిట్స్ వచ్చే వరకు మాత్రం హిందువులకి పక్కన పెట్టి హిందువుల ప్లేట్లకి వెళ్ళి అన్నం గుంజుకునే రకం వీళ్ళు. ఇవాళ దీన్ని చెప్తున్నా కదా, ఆల్రెడీ కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో ఖతం అయిపోయింది. ఇప్పుడు చూస్తారు మీరు, ఎక్కడ కూడా హైడ్రా అని అదని ఇదని రేవంత్ రెడ్డి ఇంతకుముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ స్కాములు తీస్తా అని అన్నిటికీ ప్యాకేజ్లకు అమ్ముడిపోయారు. ప్రజలు తెలివైన వాళ్ళు గమనిస్తారు, చూస్తారు. ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతారు, ఒత్తినప్పుడు వీళ్ళు పాతాళంలోకి పోతారు.